ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 37వ అధ్యాయము. విభీషణుడు మిగతా నలుగురు రాక్షసులు ఉత్తర దిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. ఆకాశంలో ఉన్న విభీషణుడిని చూడగానే అక్కడున్న వానరాలు రాక్షసుడు వచ్చాడు కొట్టేయండి అని అక్కడున్న చెట్లను పర్వతాలను పెకిలించేశారు. ఆ సమయంలో విభీషణుడు బెదరకుండా, నేను లంకను పరిపాలించే రావణాసురుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అని పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మను అపహరించి లంకలో పెట్టాడు. సీతమ్మను అపహరించేటప్పుడు ఆమెను రక్షించాలని ప్రయత్నించిన జటాయువును నిగ్రహించి చంపాడు. దురాత్ముడైన రావణుడిని నేనెన్నో మంచి మాటలు చెప్పాను, కానీ ఆయన నా మాటలు వినలేదు. ఆయన యందు అధర్మముంది కాబట్టి నేనాయనను విడిచిపెట్టి రాముడిని శరణు వేడటానికి వచ్చాను. రాముడు నాకే కాదు, ఈ లోకాలన్నిటికీ శరణు ఇవ్వగలిగిన వాడు. నేను మీకు శత్రువుని కాదు అన్నాడు. వెంటనే సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దగ్గరకు వెళ్ళి, వచ్చినవాడు మనకు పరమశత్రువైన రావణుడి తమ్ముడు. ఆయన ఒక రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం యుద్ధాన్ని ప్రారంభించటానికి ముందు ఆకాశంలో వచ్చి నిలబడ్డాడు. ఈయనకు అభయమిచ్చి కిందికి దింపావంటే మన సైన్యంలో ఎలాంటి లోపాలున్నాయో కనిపెడతాడు. ఈయన రావణుడి గూఢాచారి. ఇక్కడ రహస్యాలను కనిపెట్టి మనకు భేదాలు కల్పిస్తాడు. అందుకని ఆయనకు శరణాగతి ఇవ్వొద్దు. మాకు అనుమతి ఇస్తే వాళ్లను సంహరిస్తాము. ఒక్కసారి గుడ్లగూబను కానీ కాకులు తమ గూటిలోకి రాణిస్తే కాకి పిల్లలను ఆ గుడ్లగూబ తినేస్తుంది. ఈ విభీషణుడు కూడా అదే పని చేస్తాడు అన్నాడు. అప్పుడు రాముడిలా అన్నాడు, నాయందు నీకున్న ప్రీతి ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఆదుర్దా కూడా నేను కనిపెట్టగలను. నీకున్న అనుభవం చేత చక్కని ఉదాహరణలు చెప్పి బాగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా అని అడిగాడు. అంగదుడు లేచి నిలబడి, మనం విభీషణుడిని పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనపడితే స్వీకరిద్దాము, ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా కనపడితే విడిచిపెట్టేద్దాము అన్నాడు. తరువాత శరభుడిలా అన్నాడు, మనం కొంతమంది గూఢాచారులను పంపిద్దాము. గూఢాచారులు ఆయనను పరిశీలించి ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వవచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు. గూఢాచారులు చెప్పిన మాటలను బట్టి మనం నిర్ణయించుకుందాము అన్నాడు. అప్పుడు జాంబవంతుడు అన్నాడు, ఇది వేళ కాని వేళ. ఇలాంటి సమయంలో రావణుడిని విడిచిపెట్టి మన వైపుకు వచ్చాడు. ఇప్పుడు మనం ఉన్నది పరుల ప్రదేశంలో, దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో. రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణాగతి చేస్తున్నాడు. అందుకని ఈయనను తీసుకోకపోవడమే మంచిది అన్నాడు. మైందుడన్నాడు, మనం ఎవరన్నా పెద్దవాళ్లను విభీషణుడి దగ్గరకు పంపిద్దాము. అప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నలకు విభీషణుడు ఏ సమాధానాలు చెప్తాడో గమనిద్దాము. విభీషణుడు చెప్పిన సమాధానాలు మనకి అనుకూలంగా ఉంటే ఆయనను స్వీకరిద్దాము, లేకపోతే ఆయనను స్వీకరించవద్దు అన్నాడు. రాముడు హనుమవంక చూసి, నువ్వేమీ చెప్పవా అన్నట్లు చూశాడు. అప్పుడు హనుమంతుడు లేచి ఇలా అన్నాడు, మూడు లోకాలలో జరిగే సమస్త విషయాలు తెలుసుకునే ప్రాజ్ఞుడవు నువ్వు. నీకు వేరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించటానికి చెబుతున్నానను, తర్కం చేయటానికి చెబుతున్నానను, వేరొకరు చెప్పిన అభిప్రాయాలు ఖండించి సంఘర్షణ పడాలనుకుని చెప్తున్నానో మీరే మాత్రం భావించకూడదు. మీరు నా యందు గౌరవముంచి అడిగారు, నేను మీ యందు గౌరవముంచి నాకు యుక్తమనిపించిన మాటలు చెప్తాను. మీరు ఆలోచించి నిర్ణయించుకోండి అన్నాడు హనుమంతుడు.